మారేడుమిల్లి పాపికొండ అడవుల్లో భారీ స్థాయి వేట నిరోధక చర్యలు. అటవీ సిబ్బంది కృషిని అభినందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో రంపచోడవరం అటవీ విభాగ పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతాలు మరియు పాపికొండ జాతీయ ఉద్యానవనంలో విస్తృత స్థాయిలో వేట నిరోధక చర్యలు విజయవంతంగా చేపట్టబడ్డాయి. వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు అటవీ పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో అటవీ సిబ్బంది సున్నిత ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు, నిఘా మరియు కూంబింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. అటవీ శాఖకు చెందిన ప్రొటెక్షన్ వాచర్లు, యానిమల్ ట్రాకర్లు మరియు ఫీల్డ్ సిబ్బంది అసాధారణ అప్రమత్తత, అంకితభావం మరియు నిరంతర కృషి ఫలితంగా అక్రమ వేట సామాగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకుని తొలగించారు. 242 కంటే ఎక్కువ వైర్ ఉచ్చులు, 10కి పైగా ఇనుప ఫుట్ ట్రాప్, 10 కిలోమీటర్లకు పైగా అక్రమ విద్యుత్ తీగలు, ఈ అక్రమ వేట పరికరాలు అడవి జంతువులను ఉచ్చులో పడేసి గాయపరిచి విద్యుత్ షాక్ ద్వారా చంపేందుకు ఏర్పాటు చేయబడినవి. ఇటువంటి అక్రమ చర్యలు జింకలు, అడవి పందులు, అడవి దున్న, ఎలుగుబంట్లు, చిన్న మాంసాహార జంతువులు, పక్షులు మరియు ఇతర వన్యప్రాణులకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. అటవీ శాఖ సిబ్బంది సమయోచిత చర్యల వల్ల పెద్ద ఎత్తున వన్యప్రాణ నష్టం తప్పించబడింది. ఈ చర్యలు అడవుల్లో వన్యప్రాణ సంరక్షణను మరింత బలోపేతం చేశాయి. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, అడవి ప్రాంతాల్లోని సవాళ్లను ఎదుర్కొంటూ ఫీల్డ్ స్థాయిలో సేవలందిస్తున్న సిబ్బంది చూపిన నిబద్ధత ప్రశంసనీయం. ఈ విజయవంతమైన ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన ప్రొటెక్షన్ వాచర్లు మరియు యానిమల్ ట్రాకర్ల సేవలను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రత్యేకంగా గుర్తించి అభినందించి బహుమతులు అందజేసింది.